వైసీపీ పార్టీతో తనకు వ్యక్తిగతంగా ఎలాంటి శత్రుత్వం లేదన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వారి విధి విధానాలను మాత్రమే ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు. అందుకే తనపై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారని అన్నారు. మెత్తగా ఉండాలి కానీ మరీ మౌనంగా ఉంటే చేతగానితనంగా చూస్తారన్నారు. నోరుంది కదా అని వైసీపీ నాయకులు నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జనసేన సారథుల సమావేశంలో ఆయన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పార్టీ కూడా నాకు వ్యక్తిగతంగా నాకు ఎవరితో శత్రుత్వం లేదు. నాకు వాళ్ళు ఎవరితో నాకు కోపాలు ఉండవు వాళ్ళ మీద. కాకపోతే ఏముంటుందో వాళ్ళ విధి విధానాల మీద నాకు విసుగుంటుంది. నేను ఏదైనా పాలసీ గురించి మాట్లాడుతున్నప్పుడు వ్యక్తిగత జీవితాలని హననం చేయటం, పర్సనల్గా అటాక్లు చేయటం, దీనివల్ల ఏమైపోద్దంటే ఒకసారి నేను గట్టిగా ఉండమని చెప్తాను, మెత్తగా ఉండాలి కానీ మరీ ఇంకా మౌనంగా ఉన్నాం ఒకసారి వాళ్ళకి పేటరేగిపోతూ ఉంటారు. ఒకసారి మనం కూడా కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో చాలా ధీటుగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే మీరు నోరు ఉన్నప్పుడు, మీ అధికారం ఉన్నప్పుడు మీరు ఇష్టానికి మాట్లాడేస్తారు. అప్పుడు మీకు అధికారం లేకపోయినా మీరు 11 సీట్లు వచ్చా మీరు ఇంకా ఇష్టానికి మాట్లాడుతున్నారు. అది గొప్పతనం మీలో. ఐ హ్యావ్ టు అప్రిషియేట్ యువర్ కమిట్మెంట్. వాళ్ళని చూసి మనం చాలా నేర్చుకోవాలి కదా. వాళ్ళు ఎంత కమిట్ 11 వచ్చి మేము తగ్గమంటుంటారు. మీరు తగ్గకండి, మీరు ఒకటి వచ్చినా తగ్గకండి, అలాగే ఉన్నాడు. కుల రాజకీయం పొలిటికల్ విక్టరీ అవుతుందేమో కానీ సామాజిక విజయం ఎప్పటికీ కాదన్నారు పవన్ కళ్యాణ్. వైసీపీ ప్రతి అంశాల్లోనూ కులాన్ని మతాన్ని కూడా వాడతారని ఎద్దేవా చేశారు. వైసీపీలు ఇతర నేతలు నోరు తెరిస్తే అసభ్య వ్యాఖ్యలేనని వ్యక్తిత్వ హననాలని చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ నుంచి కులాల గురించి తెగ మాట్లాడతాడు అందరినీ. అంటే నేను చెప్పాను, నేను ఎప్పుడు కులం కార్డు తీసుకుని నేను ఎప్పుడు పాలిటిక్స్ చేయను కూడా భవిష్యత్తులో. నేను రాష్ట్రం బాగుండాలి లేదా దేశం బాగుండాలి, మానవత్వం చచ్చిపోకూడదు, ఈ మూడింటి మీదే ఉంటుంది. కులం ఎప్పుడు కూడా ఇంటి గడప లోపల ఆగిపోవాలి. నేను కోరుకునేది అదే. గడప దాటామా మన సంస్కృతి, మన భాష, మన ధర్మాలు అవి బాధ్యత అవ్వాలి. ఇంకొక 10 అడుగులు వేసామా మానవత్వం, దేశమే గుర్తుకుండాలి. ఇవి తప్ప నాకు కులాలని గురించి మాట్లాడడం, వీటి గురించి ఎందుకు మాట్లాడతానంటే మిగతా వాళ్ళు స్థాయి తగ్గిపోయి దిగజారుడుతనంగా ఇంకా మాట్లాడటం ప్రారంభించిన తర్వాత కరెక్ట్ చేయాలనిపించింది. నా కోరిక ఈ దేశంలో ఒక రోజున ఒక బీసీ హాస్టల్ అని కానీ, ఎస్సీ హాస్టల్ అని కానీ, ఎస్టీ హాస్టల్ అని కాకుండా పిల్లలందరికీ ఒకటే హాస్టల్ ఉండాలి. అలాంటి పరిస్థితి నేను కోరుకున్నాను. నా కోరిక. కృష్ణలంకలో వివాదం, క్రిమినల్కు కులాన్ని ఎలా అంటగడుతున్నారని పవన్ ప్రశ్నించారు. తప్పు ఎవరు చేసినా, ఏ కులం వారు చేసినా తప్పే అన్నారు. తనకు పేపర్లు, ఛానళ్లు లేవని జన సైనికులే తన మీడియాని వ్యాఖ్యానించారు. ఇలాంటి అంశాలను బలంగా ప్రజలకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. అన్ని వర్గాలను సమానంగా చూడటమే సామాజిక న్యాయమని తెలిపారు. గొడవ జరుగుతుంటే అంటే ఎంత హాస్యాస్పదంగా ఉంది వినటానికి. ఈ మాటలు ఎంత బాధగా అనిపిస్తుంటే, చనిపోయిన ఇప్పుడు ఒక రౌడీ ఇప్పుడు క్రిమినల్ క్యాస్ట్ ఏంటి, ఎలా వేసుకొస్తారు నాకు అర్థం కదా. లాజిక్ నాకు ఎలా మిస్ అయిపోతారు. ఒక క్రిమినల్కి మీరు క్యాస్ట్ అని మీరు ఎలా అంటగడతారు? ఏ బేసిస్లో మీరు తీసుకొస్తారు? అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక నెరేటివ్. ఇది మన దగ్గర ఎందుకు మీకు చెప్తున్నానంటే రేపు పొద్దున మీరు 18,000 మంది మీరే గొంతు గళం. మన దగ్గర ఛానల్స్ లేవు, పేపర్ లేవు, టీవీలు లేవు. నేను 18, 19 మాట్లాడుతుంటే నేను చెప్పేవాడినా, అరే తమ్ముడు మీ ఫేస్